రైట్. రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టేసింది. అలాగే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరికి కూడా తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, అటు రేవంత్ ఇటు కేటీఆర్ పై నమోదైన కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. సో మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు భారీ ఊరట కలిగించింది. గతంలో నమోదైన జన్వాడ ఫామ్ హౌస్ కేసులో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇది అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కేసులో రేవంత్ రెడ్డి మరి అరెస్ట్ నార్సింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా జైలుకు తరలించారు. దాదాపు 18 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత విడుదలయ్యారు. ఆ 2020లో జన్వాడ ఫామ్ హౌస్ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి విచారణ జరిగిన తర్వాత ఇవాళ దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని హైకోర్టు వెల్లడించింది. అతని పైన నమోదైనటువంటి కేసును కొట్టివేసింది. అయితే జన్వాడ ఫామ్ హౌస్ ప్రాంతం అన్నది నిషిద్ధ ప్రాంతం కాదు అని అతని తరపు లాయర్ వాదించారు. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ అది FTL పరిధిలో ఉంది, 111 జీవో పరిధిలోకి వస్తుంది. అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగిన సందర్భంలో అప్పుడు PCC అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లారు. డ్రోన్ ద్వారా షూట్ చేయించి ఆ ఫోటోలు కూడా బహిర్గతం చేశారు. కానీ మరి ఈ ప్రైవేటు ప్రాంతంలో ఈ రకంగా డ్రోన్ ఎగరవేసి ఫోటోలు తీసి బహిర్గతం చేయడం అన్నది నేరం అంటూ అప్పుడు ప్రభుత్వం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. నార్సింగ్ పోలీసులు దానిపైన కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి వివాదం ఆ తర్వాత కూడా కొద్ది రోజులు కొనసాగినటువంటి సందర్భమే. కానీ కోర్టుకు ఈ విషయం చేరిన తర్వాత వాద ప్రతివాదనలు కొనసాగుతూ వచ్చాయి. చివరికి ఇవాళ ఇది రేవంత్ తరపు లాయర్ కూడా వాదనలు గట్టిగానే వినిపించారు. నిషిద్ధ ప్రాంతం కాదు, అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్న సందర్భంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెళ్లి చూశారు. అది ప్రజలకు తెలియజేయాలని ఫోటోలను తీయించి బహిర్గతం చేశారు తప్ప ఇక్కడ ఏ రకమైన దురుద్దేశం లేదు అనేటువంటి వాదననే రేవంత్ రెడ్డి తరపు లాయర్ వాదించిన సందర్భంలో కోర్టు ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అతని పైన నమోదైన కేసును కొట్టివేసింది. ఓకే శర్మ.